దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. రాజు బాలుడు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగగా, చాలు 32వ వచనం. రాజు బాలుడు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగిన చాలు. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యము చేత మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచినట్లు అందరూ ప్రార్థన చేసుకోండి. ఒక క్షణం. సర్వశక్తిమంతుడైన ప్రభు మనతో మాట్లాడి మనలో తన కార్యము జరిగించినట్లు ఆయన సహాయం కొరకు ప్రభువుని వేడుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ఈ చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. మేము గొప్పవారం కాదు దేవా, బుడగలాంటి జీవితం, అల్ప బ్రతుకులు, కానీ నువ్వు ప్రేమించావు, కాపాడావు. మరొక రోజు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందరికో లేని ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నిలబడిన నన్ను నీకు ఇష్టమైన రీతిలో బలపరిచి వాడుకోనండి. గొప్ప కార్యము జరిగించండి. అందరికీ మేలుకరంగా చేయండి. వాక్యం అర్థముడు సహాయించండి. వాక్యం వారిని హెచ్చరించుటకు సహాయించండి. వాక్యం వారిని దిద్దుటకు సహాయించి, వాక్యం వారిని కట్టుటకు సహాయించి, వాక్యం వారిని బాగు చేయుటకు సహాయించి, పరిశుద్ధాత్ముడా మీ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాం. ఎప్పుడు నీకు ఇష్టమైన రీతిలో వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఆయన మహాకృప చేత మరొక ఆదివారం మన అందరము ఆయన సన్నిధిలో చేరే ఒక కుటుంబంగా దేవదేవునితో సహవాసం చేసే ఈ చక్కటి మహద్భాగ్యాన్ని మంచి దేవుడు మనందరికీ దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. చదువుకున్న వచ్చిన భాగంలో ఒక తండ్రి తన కుమారుడి విషయమై తాను మాట్లాడుచున్న మాట ఇది. దావీదు చాలా పెద్ద వయసు వచ్చేసాక, తను బహు కడు వృద్ధు స్థితిలో ఉన్నప్పుడు తన సైన్యాధ్యక్షుడితో చాలా చక్కగా మాట్లాడుతున్న మాట. ఏం మాట్లాడుతున్నాడు? అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? ఆయన అడుగుతున్న మాట, రాజసేవకుడైన యోవాబుని కానీ తనతో పాటు ఉన్న సైనికుల్ని కేకేసి, రాజకుమారుడైన అబ్షాలోము ఎలా ఉన్నాడు? క్షేమముగా ఉన్నాడా? ఈరోజు ఈ చిన్న మాటని మనం ధ్యానం చేద్దాం. ఏమిటి అంటే క్షేమము. క్షేమంగా ఉండుట. ఎలా ఉండటం చెప్పండి, అందరూ చెప్పండి. క్షేమముగా ఉండుట. మీ అందరికీ క్షేమంగా ఉండాలని కోరిక ఉందా? చుట్టాలని పంపినప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి మీరేం చెబుతారు? క్షేమంగా వెళ్ళి రండి అంటారా? మా జానపాల్ గారు అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటాడంట. కొంతమంది అలా చక్కని మాటలు మాట్లాడతారు. క్షేమం అనేది చాలా గొప్పది. మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన కుటుంబ జీవితంలో, మన బిడ్డల బ్రతుకులో మనం ఎప్పుడు ఆశపడేది ఏంటి చెప్పండి? క్షేమంగా ఉండాలి.
సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అందరము చెప్పండి కోరుకుంటాం. ప్రతి ఒక్కరికి ఈ ఆశ ఉంటుంది. ఏ ఆశ? కొన్నిసార్లు మనం చూస్తుంటే చక్కని మాట, మనం బాగుండాలి, అందరూ కూడా ఉండాలి. దావీదు ఏం చెబుతున్నాడు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. వాళ్ళే ఉంది సూక్తు కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మంచిదే. అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు అందరూ ఉంటారా? ఉండరా? మాట్లాడండి. మీరందరూ ఉన్నారేమో, కానీ కొన్నిసార్లు ఉండరు. కొన్నిసార్లు ఎలా ఉంటారు? నేను ఒక్కడనే బాగుండాలి, అందరూ పాడైపోవాలి. నేను ఒక్కడనే కాపాడబడాలి, అందరూ పాడైపోయిన పర్లేదు. ఇలాంటి మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. కొన్నిసార్లు ఈ రొయ్యల చెరువుల కాడికి వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ పాయంతా బాగుంటే వీళ్ళు బాగున్నట్టే. ఏ కరుణాకరా, అంతేనా? ఒకడికి తేడా వచ్చిందనుకో, ఈ పక్కడు సర్దుకుంటాడు. 20 రోజులైనా అయ్యి బాబోయ్ మా వాడు తేడా వచ్చేసింది బాబోయ్, వీడు ఏమైపోతాడని చెప్పి ఒక్కొక్కడైతే ఇంటికి కూడా వెళ్ళరు. చెరువు కాడ కూర్చుని ఆకాశం వంక గట్టంక, ఆకాశం వంక గట్టంక. కాకిని కూడా దరిదాపులు ఏం చేయనివ్వరు. ఎందుకురా అంటే ఆడిపోయాడంటే నెక్స్ట్ దీనికి కూడా వచ్చేది. అందుకని ఏం కోరుకుంటారు? ఈ చెరువు బాగుండాలంటే పక్కోడు చెరువు కూడా బాగుండాలి. పక్కోడు చెరువును కూడా కోసం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు నాయనా మా చెరువునే కాదు నాయనా, మా దొడ్డంతటిని ఏం చేయి నువ్వు కాపాడు నాయనా అని అడగాలి. అడిగితే దొడ్డంతా ఏమవుతే బాగుంటే వీళ్ళు కూడా ఏమవుతారు? హల్లెలూయా. నన్ను ఈ రొయ్యల చెరువులు భలే పాఠం నేర్పుతున్న జనాలకు అనుకున్నా. చెప్పండి, అందరికి ఈ మంచి మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలి? నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని ఆశించటం చాలా మంచి ఆశ. ప్రతి ఒక్కరికి ఇలాంటి స్వభావం ఉంటే నిజంగా దేవుడు వాళ్ళని దీవిస్తాడు. వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యాలు, చక్కని పరిస్థితులు ఇస్తాడు. కొన్నిసార్లు కొంతమందికి ఏదన్నా కీడు జరుగుతుంటే చూసి జరిగిందా, జరుగుద్దు అనుకున్నా. ముందే వీళ్ళు ఏమనుకున్నారు? జాన్బాబు మనసులో అనుకున్నారంట. ఏమని? జరగాలే, అలాగే జరగాలి. ఎలా జరగాలి? అర్థం మీకు ఇక్కడ? ఏదైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి రావాలి. నిజంగా వీళ్ళకి అలా అనుకున్నారంటే వీళ్ళకి ముందే మనసులో ఏముందని అర్థం? చెప్పండి కదా. కానీ దేవుని పిల్లలు అలాంటి ఆలోచన ఎప్పటికీ మంచిది కాదు. ఆయన వాక్యం మనకి చెప్పేది ఏమిటంటే, ప్రభువారు నిన్ను వలె నీ పొరుగువారని ప్రేమించు. నువ్వు ఎలా ఉన్నావో నీ తోటి వారికి కూడా ఇక ఉండాలి అనేది యేసు ప్రభుల వారు మనకి నేర్పిన ఒక అద్భుతమైన గొప్ప ఆజ్ఞ అన్నమాట. కాబట్టి ఆయన పిల్లలు మన జీవితాల్లో ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏమిటి అని అంటే, మంచి పరిస్థితులు, క్షేమాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. క్షేమాన్ని అనుభవించుట ఎలా అనే విషయాన్ని ఈరోజు మనం ఏం చేద్దామో ధ్యానం చేసుకుందాం. ఒక రోజున దావీదు తన కుమారుడి విషయమై ఇలా అడుగుతున్నాడు. ఏమని? అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అన్నాడు. అబ్షాలోము అంటే దావీదుకి చాలా ప్రేమ. అబ్షాలోము ఇశ్రాయేలులోనే చాలా సౌందర్యవంతుడు. 12 గోత్రాల ప్రజల్లో చాలా సూపర్ అంట. ఎవరు? అతని గురించి లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు అసలు ఎక్కడ ఏ లోపము కానీ ఏ వంకర కానీ లేదంట. ఎవరిలో? ఒక్కొక్కళ్ళలో ఏదో ఒక వంక పెట్టచ్చు. ఏం పెట్టచ్చు అంటారు కదా, మనిషి అంతా బాగానే ఉన్నాడు కానీ జుట్టు లేదండి అంటారు ఒక్కొక్కళ్ళని.
లేదు, మనిషి అంతా బాగానే ఉన్నాడు కదండి, కళ్ళు ఎర్ర కళ్ళు అండి అంటారు. ఇక పెట్టాలనుకుంటే ఏం చేయొచ్చు చెప్పండి. అలాగ లోపాలు కనపడతాయి, కానీ అస్సలు ఏ లోపము లేనోడంటే ఎవరో అబ్షాలు. చాలా సూపర్ అందగాడంటే, మొత్తం ఇశ్రాయేలు 12 గోత్రాల్లోనే అంత అందగాడు లేడు. అతను రాజకుమారుడు, పైగా దావీదు యొక్క కొడుకు. దావీదుకి కూడా అబ్షాలోము అంటే చాలా ఇష్టం. ఈ అబ్షాలోముకి ఇంత సౌందర్యం ఉంది, కానీ ఇటు బుద్ధి మాత్రం మంచిది కాదు. అర్థమికి ఒక్కొక్కళ్ళు పైకి చూడటానికి చాలా ఇతని యొక్క స్వభావం ఏమిటనంటే, ఒక రోజున సింహాసనం మీద కూర్చోవడానికి తాను వాళ్ళ నాన్న ఇష్టం కానీ ఎవరిష్టం కూడా కోరుకోకుండా, రాజకుమారుడు కాబట్టి, కాస్త స్థితిగతులు బాగున్నాయి కాబట్టి, తనకి అందం ఉంది కాబట్టి, తనకు ఒక అండ ఉంది కాబట్టి, ఇతరు కొంతమంది జనాల్ని సమకూర్చుకొని ఏం చేసుకున్నాడు, తానే రాజుగా తాను ప్రకటన చేసుకుని తన చుట్టూ ఉన్న ప్రజలతో రాజుగా తనని తాను ఏం చేపించుకున్నాడు, ప్రచారము చేపించుకున్నాడు. ఈ విషయము అలాగ తెలుసుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చింది, దావీదు దగ్గరికి వచ్చింది. అయ్యా, నువ్వేమో సొలొమోనుని ఏం చేయాలనుకుంటున్నావు, రాజుని చేద్దాం అనుకుంటున్నావు. అబ్షాలోము ఏం చేసుకున్నాడు, పట్టాభిషేకం తీసుకుని రాజుగా తాను ప్రకటన చేసేసుకున్నాడయ్యా. అతడు ఊరేగుతున్నాడయ్యా సమూహంతో. నువ్వు మరి ఇక్కడ ఉన్నావంటే ఏదన్నా ప్రమాదం ఏమవుద్ది, సంభవించుద్ది. ఎందుకంటే ఒకడు రాజుగా ఉంటే అంతకుముందు రాజుని ఏం చేయాలి, సంపెత్తేనే కానీ ఈడేమవడో రాజవడం. అందుకు ఇప్పుడు ఏదైనా ప్రమాదం ఉందేమో అని చెప్పి అండి సలహా ఇచ్చారు. ఆ వృద్ధాప్యంలో, ఆ పెద్ద వయసులో దావీదు ఏమైనా ఒకవేళ ఈ కోపం తాపం ఎరక్క వచ్చి నన్ను మీద పడి నన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడేమో అని చెప్పి భయపడిపోయి ఏండి ఇల్లు వదిలిపెట్టి పరుగులు బయట పెట్టాడండి. ఎవరో, ఎందుకంటే ఒకవేళ నా మీద పడి ఏం చేయొచ్చు, చంపొచ్చేమో అని చెప్పి పరుగులు తీసుకుంటూ వెళ్తుంటే ఓ చోట నీళ్లు లేని ఒక నుయ్య అంటే గబగబా వెళ్ళి ఎందులో దూరాడు, నూతిలో దిగాడు. అక్కడ చూసిన ఒక పెద్ద ఆవిడ అనిపించింది, అయ్యో పాపం దావీదు గారికి ఎంత కష్టం వచ్చింది మన రాజు గారికి అని ఆమెకి జాలేసి ఒక ముతక గుడ్డ తెచ్చి ఆ నూతి మీద వేసి దాని మీద ఏమేసింది చెప్పండి, కొద్ది పిండి ఆరబోసింది. ఎవరో ఎదుగుతూ ఉన్నాడు అబ్షాలోము, గొరంచెర గాడిదెక్కి కనపడితే చాలు ఇవాళ ఒక బాణం వేసి చంపేయాలి, రాజ్యం నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తాడో, బెత్షెబా కొడుకు సొలొమోనుకి ఇస్తాడా? రాజ్యం ఏమైనా నాదే, బలము నాకుంది, జనము నాకున్నారు, అండ నాకుంది, ఇంత యొక్క సామర్థ్యత నాకుంది, పరిపాలన చేయగలిగిన హక్కు అధికారం నాది అని చెప్పి విర్రవీగిపోయి తండ్రి కనపడితే కూడా బాణం వేసి చంపేద్దామని తిరుగుతున్నాడు అండి. ఎవరో సరే బాణం వేసి ఏం చేయాలి, ఇప్పుడు చంపేద్దామని తిరుగుతున్నాడు. ఈలోగా దావీదుని ఆ తల్లి ఏం చేసింది చెప్పండి, కాపాడింది. అబ్షాలోము దాటి వెళ్ళిపోయినోడు ఒక బద్రి వృక్షం కిందకి వెళ్ళాడండి. ఎవరు, మస్తకి వృక్షం కిందకి అడిగి వెళ్ళింది. ఈ కంచెర గాడిది తిన్నగా వెళ్ళకుండా చెట్టు కింద నుంచి ఏం చేసింది, అబ్షాలోము ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒక్కసారి చేయించుకుంటాడు, సంవత్సరానికి ఒకసారి చేపించుకుంటే జుట్టు ఏమవుద్ది, నెల చేపించుకుంటాం మగోళ్ళు ఖచ్చితంగా. కానీ ఈ అయ్యగారు మాత్రం సంవత్సరానికి ఒకసారి. అతని జుట్టు ఎంత బరువు వచ్చిందో తూకం కూడా ఇక్కడ రాసి ఉంటుంది, ఎవరిది. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, అతను సంవత్సరానికి ఒకసారి చేపించుకుంటాడు. జుట్టు బాగా పెరిగిపోయింది. ఈ గాడిద మీద వెళ్తున్నాడేమో మంచి ఊక్కుంటా, ఈ జుట్టు ఎగిరి ఏమయ్యింది, ఆ చెట్లు దూరింది. అర్థం మీకు ఇక్కడ, చెట్టు ఈ జుట్టులో ఇరుక్కుపోయి గాడిద వెళ్ళిపోయింది. చెట్టుకి మధ్యలో ఏమవుతున్నాడో అబ్షాలోము మేలాడుతున్నాడు.
ఏలాడుతున్నాడు. ఈలోగా ఒక సైనికుడు చూచి దావీదు యొక్క మేనలుడైన అండి దగ్గరికి వచ్చి, అయ్యా, రాజకుమారుడు అబ్షాలోము చెట్టుకి ఏమవుతున్నాడు? మస్తకి వృక్షానికి ఏలాడుతున్నాడా? వెళ్ళి చూసి వస్తావేంట్రా, వెళ్ళి చంపే అన్నాడు. ఎవరిని చంపే అంటే, అయ్యా నేను చంపను. రాజు ఏం చూపమని చెప్పాడు? దయ చూపమని చెప్పాడు. ఒకవేళ నేను ఏదన్నా చేస్తే మళ్ళా శాపం నా మీదకి వస్తుంది, రాజ్య ఆగ్రహం నా మీదకి వస్తుంది, నేను వెళ్ళను. నువ్వు నేను ఇంతసేపు వాదవాడుకునేటప్పుడు ఏదో నాకు అవుద్దని చెప్పి ఏం చేశాడు అనుకున్నారో తెలుసా అండి? దావీదు యొక్క మేనల్లుడు ఇంకా ఆలోచించకుండా ఏం చేశాడు అనుకున్నారో? ఒక ఈటు పట్టుకుని వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఒక్కసారి విసిరాడంతే. అది డొక్కలో నుంచి ఏమైపోయింది, దిగి గుండెలోకి వచ్చి ప్రాణం వదిలేసాడు. చచ్చిపోయాక చెట్టు కూడా వదిలేసింది. ఎవరిని? కింద పడ్డాడు. పడినోడిని ఇంక ఎవరిని కేకేలా, బంధువుని కానీ తండ్రిని కానీ ఎవరిని కేకేలా. వెంటనే అక్కడే ఒక గొయ్యి తీసి ఆ గోతులో పడేసి పెద్ద రాళ్ళు కుప్ప తీసుకెళ్ళి ఏం చేశారు అనుకున్నారు? ఆడ పడేశారండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు గమనించండి. దావీదుకి తన కొడుకు ఎంత కషాయంగా ఉన్నా దావీదుకి తన కొడుకు మీద ఏముంది? హల్లెలూయా. నిజంగా తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూడండి. ఎవరి ప్రేమ కదా? నా కొడుకు నా మీద ఎదురు తిరుగుతున్నాడే, ఆడ ఆలోచన వేరుగా ఉందే. రాజ్యం నా చేతిలో లేదు, రాజ్యం దేవుని చేతిలో. నేను మందిరం నిర్మించాలని ఆలోచించినప్పుడు దేవుడు చెప్పాడు, అన్నీ సమకూర్చావు, నీ చేతులు రక్తం వలికిని, నీ చేతులతో నువ్వేం చెయ్యొద్దు, కట్టొద్దు. నీ గర్భవాసమున పుట్టిన నీ కుమారుడైన సొలొమోనుతో నేనేం చేసుకుంటాను అంటే, రాజ్యాభిషేకం సొలొమోను మీద ఉంది కదా అని అది దైవ నిర్దేశం అయితే, ఇతడు ఏం కోరుకున్నాడు చెప్పండి? తండ్రిని చంపేసి రాజ్యాన్ని ఏం చేసుకోవాలి? స్వతంత్రించుకోవాలి అన్న ఒక ఏమనాలి అంటే తిరుగుబాటు స్వభావం. ఎవరిదే? అబ్షాలోముది. ఏ స్వభావము? చాలా భయంకరమైన తిరుగుబాటు స్వభావంతో ఎవరున్నారు? అబ్షాలోము అన్నాడు. అతను మీకు ఇక్కడ అబ్షాలోము మీద తండ్రికి మాత్రం ఏముంది కదా? వాడు చేసే పనులు చూసి ఏమని చెబుతున్నాడు? మనం చదివిన భాగంలో 29వ వచనంలో, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగగా, యావాబును రాజు సేవకుడైన నిదాసుడినైన నన్ను చాలు. ఇక్కడ యావాబుని అక్కడున్న సైనికులను అడుగుతున్నాడు, ఎలా ఉన్నాడు క్షేమంగా? 32వ వచనంలో, బాలుడగు అబ్షాలోము ఎలా ఉన్నాడు? బాలుడా తండ్రిని చంపేసి రాజ్యాన్ని ఎక్కేయాలనుకున్నవాడు బాలుడా? చెప్పండి. వాస్తవానికి చాలా ఎదిగినోడే, పలపలగాలు ఉన్నవాడే, మంచి యుద్ధ నేర్పరితనం ఉన్నవాడే. ఎవరు? రాజకుమారుడే. కానీ దావీదుకు మాత్రం కొడుకే. ఎవరికి? దావీదు తన కుమారత్వపు ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. అయ్యో రే, బాలుడైన అబ్షాలోముని దయచూపండి. బాలుడుగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఎవరు కోరుకుంటున్నాడు? నాకు అనిపించింది అప్పుడు, అబ్షాలోము మీద దావీదుకి ఇంత ప్రేమ ఉంటే మనందరి మీద దేవుడికి, రక్తాన్ని పంచుకున్నందుకు, జన్మనిచ్చినందుకు, ఒక తండ్రికే ఏముంటే కొడుకు ఎలా ఉండాలి అని కోరుకుంటే, మనందరిని పుట్టించాడు దేవుడు, తన పోలికలో చేసుకున్నాడు, తన రూపంలో చేసుకున్నాడు. ఆయన మన విషయంలో ఏం కోరుకుంటాడు చెప్పండి? క్షేమం కోరుకోడా? హల్లెలూయా.
బాలుడు అబ్షాలోము క్షేమంగా, మన దేవుడు కూడా నిన్ను నన్ను ఏమనుకుంటాడు కదా. యోహాను సువార్తలో ఆయన ఇలా పిలుస్తాడు, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారిని శిష్యులు ప్రార్థన నేర్పమన్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన నేర్పాడు జాషువా? ఆరంభం ఎలా ఉంటుంది? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయండి? పరలోకమందున్న నాన్న అని మీరు అడగండి. నేను మీకు ఎప్పటికీ ఎవరినే? నాన్ననే. మీరు నాకు ఎప్పటికీ ఎవరో? పిల్లలే. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమని సంబోధిస్తున్నాను? పిల్లలే. హల్లెలూయా. మన పిల్లలు ఆయనకి, ఆయన మనకి తండ్రి. ఇప్పుడు ఆ తండ్రి మిమ్మల్ని నన్ను ఏం కోరుకుంటున్నాడు? ఎలా ఉండాలి కోరుకున్నాడు? దావీదు కోరుకున్నాడు. అబ్షాలోము ఎలా ఉన్నాడు? క్షేమంగా ఉన్నాడు. అపార్ట్మెంట్లో నా పిల్లలు ఎలా ఉన్నారు? గట్టిగా మాట్లాడండి. క్షేమంగా ఉండాలి. ఎవరి కోరిక? నిజంగా మీరు ఆలోచించండి. మనకి దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటాడు? క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. ఆలోచించండి. కానీ కొన్నిసార్లు కొంతమంది అలాంటి ఆలోచనలు ఉండవు. క్షేమకరంగా మనుషుల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారా? ఉండరు. ఆలోచించండి. ఎప్పుడు కుట్రతోనే, ఎప్పుడు కుసిద్ధంతోనే, ఇప్పుడు రకరకాలైన స్వార్థంతోనే, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే, వాళ్ళ రకరకాల సంపదలు సంపాదించుకోవడానికి ఇతరులు ఎంత నష్టపోయినా, ఎంత బాధపడుతున్నా, ఎంత నాశనం అయిపోతున్నా కూడా ఎవరు పట్టించుకోరు. అది ఎవరి స్వభావం? అర్థం మీకు ఇక్కడ. అందుకే అంటాడు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే దేవుని నమ్ముకోండి అంటాడు. మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా మీకు? ఎలాంటి వాళ్ళు చెప్పండి. మీకు తెలుసో లేదో అండి. మనుషులు ఒకవేళ ఎప్పుడన్నా ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, బాధ వచ్చి, ఏంటి ఏడుస్తూ ఉంటామేంటి అంటారు. పోనీ నవ్వుతున్నాం అనుకోండి, ఏమంటారు? ఏంటి అలా నవ్వుతావు అంటారు. నవ్విన తప్పే. ఎవరికన్నా పెట్టామనుకో, రమేష్ ఏంటి ఇలా పెట్టేస్తున్నావో, నీకే బాధ్యతలు లేవా అంటారు. ఏం పెట్టలేదు అనుకో, సీతగారు ఏమంటారు? అమ్మోయ్ మహాతల్లి, అమ్మాయి పిల్లికి కూడా ఏం పెట్టదో, పెడితేనేమో పెట్టేసామన్నాడు, పెట్టకపోతే నవ్వితేనేమో నవ్వామని, ఏడితే ఏడిసామన్నా, తింటే తినపోతే, మంచిగా కట్టుకుంటే, బట్టలు బాగా మంచిగా చక్కగా రెడీ అయ్యారనుకో, ఎంత సోకో. పోని సరిగ్గా వేసుకోపోతే, దీనికి ఏమైందిరా, సరే గుడ్డకాడు ఏం చేసుకుంటలేదు లేదు. మనుషులు ఎలా మాట్లాడతారు చెప్పండి నాకు. చూసారా? అన్ని మాటలు ఎవరయ్యా? అందుకనే యేసయ్య అన్నాడు, ఎవరిని నమ్ముకోకండి రా మీరు. చెప్పండి, మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారు అర్థం మీకు ఇక్కడ. కానీ పరమ తండ్రి నాడే చెప్పండి, ఆయన మన స్థితిగతులన్నీ ఆయన ఎప్పటికీ ఏమండి మనం ఎలా ఉండాలని కోరుకునేవాడో తెలుసా? క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ అంత ప్రేమించే తండ్రి మీద కూడా ఎరగకుండా, ఆయన గుర్తించకుండా ఆయన మీద తిరుగుబాటు చేసే స్వభావం ఉందే, అదే క్షేమం లేకుండా చేసేది. ఏం చేస్తుంది? దావీదుకి తన కొడుకు క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు, కానీ క్షేమాన్ని పోగొట్టుకుంది ఎవర్రా అంటే చెప్పండి, అబ్షాలోమే. చూసారు, దేవుడికి క్షేమం ఇవ్వాలని ఉంది, కానీ క్షేమకరమైన పరిస్థితులను తెచ్చుకోకుండా చేసుకునేది ఎవరో? అది మనుషులా దేవుడా? చెప్పండి. మనం ఏమనుకుంటున్నాం? ఏమంటో ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుంది, ఎట్టి వెళ్తున్నా కలిసి రాట్లా, ఎప్పుడు బాధలే. మాట్లాడండి. అనుకోలేదా? దిక్కుమాల జన్మ, నా మీద కుక్క మెరుగు,
నా మీద కొంగ మెరుగు, నా మీద కాకి మెరుగు. కాడే, నాకంటే నువ్వే మెరుగు. జీడిపప్పులు తింటున్నావు, బాదం పప్పులు తింటున్నావు, నువ్వే మెరుగు. నా బతుకే ఏ బతుకు అనుకునేవాళ్ళు లేరా సత్యనారాయణ? అంటారా చెప్పండి. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇదే అండి. కానీ ఈరోజు మనం అర్థం చేసుకుందాం, మన మంచి నాన్న మనకు చెప్పే మాట ఏంటో తెలుసా? రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, మీరు పాపులుగా ఉన్నారు, మీరు రోగులుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించా, మీరు శత్రువులుగా ఉన్నప్పుడు కూడా నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించాడు? పాపులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, రోగులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, తర్వాత శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. ఈ లోకం ఎప్పుడు ప్రేమిస్తుంది చెప్పండి? హల్లెలూయా. మీరు శత్రువులుగా ఉన్నా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుని ప్రేమని ఈరోజు మీరు అర్థం చేసుకోండి. అది కొలతలు లేని ప్రేమ. అందుకనే దావీదు అంటున్నాడు, అబ్షాలోము మీద ఏం చూపించండి? దయ చూపించండి. వాడు క్షేమంగా ఉన్నాడు. కానీ అబ్షాలోము క్షేమంగా లేడు. అబ్షాలోము ఏం చేయబడ్డాడు? పొడవబడ్డాడు, చంపబడ్డాడు. తర్వాత ఏం చేయబడ్డాడు చెప్పండి? రాజుల సమాధుల దొడ్లో కూడా లేదు, దారి పక్కనే ఏం చేశారు చెప్పండి? ఒక ఖాళీ ప్లేసులో పాతి పడేశారు అంతే. ఎవరిదే? అర్థం మీకు ఇక్కడ ఎందుకు రాజ్యకుమారుడి పరిస్థితి అలా అయిపోయింది అంటే, అతనిలో ఏ స్వభావం ఉంది చెప్పండి? సింపుల్గా చెప్తాను, తిరుగుబాటు స్వభావం ఉంది. తిరుగుబాటు స్వభావం ఉన్న వాళ్ళకి క్షేమము ఉండదు. ఏముండదు? క్షేమం ఉండదు. క్షేమాన్ని అనుభవించాలి అంటే తిరుగుబాటు స్వభావము కూడదు. బాగా అర్థమయ్యేలా చెబుతాను. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడతారు. అర్థం మీకు ఇక్కడ? ఇంకా పెద్దలు ఎవరి మీద? వాళ్ళ పెద్దల మీద ఏం పడతారు? తిరుగుబడతారు. సంఘంలో ఉన్నవారు ఏంటి? సేవకుల మీద తిరుగుబాటు. కానీ మనం ఇక్కడ గుర్తించాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిరుగుబాటు చేసే స్వభావం ఉన్నప్పుడు వారి జీవితాలు ఏమాత్రము క్షేమాన్ని కలిగి, అంత ఉంటే ఏం సుఖం? మంచి రూపురేఖలు ఉంటే ఏం సుఖం? నాన్ననే చంపేయాలనుకున్న బుద్ధి ఎక్కడుంది? నాన్న మీదే తిరుగుబాటు చెయ్యాలి, నాన్ననే అవసరమైతే లేపేసి సింహాసనము అనుకున్నాడు. అందుకే క్షేమం ఉందా లేదా? అది ఈరోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తిరుగుబాటు చేసే వారికి ఏముండదో? క్షేమం ఉండదు. రెండో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యంలో పక్కనే 20వ అధ్యాయం చూడండి, 9వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యావాబు అమాషతో, నా సహోదరా, నువ్వు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకొనినట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని అమాష యావాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనను ఉండగా యావాబు అతని కడుపులో దానిని గుచ్చెను. గుచ్చిన తోడనే పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. చాలు. ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు కనిపిస్తారు. ఇందులో ఒక ఆయన పేరేమో అమాస, రెండో ఆయన పేరేమో యావాబు. ఒకటి యావాబు ఏమో దావీదు దగ్గర ఉన్న సైన్యాధిపతి ఎవరో కదా. అమాస ఏమో ఎవరు అనంటే 20వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుంటే, బెన్యామీనుడుగు బిక్రీ కుమారుడైన షబయాను. ఈ షబయానికి ఎవరనుకున్నారో ఈయనకి మంచి సైన్యాధ్యక్షుడు కదా. ఈ షబయ మంచోడేం కాదు, ఇతడు ఎలాంటోడు? పనికిమాలినోడు ఒకడు వచ్చట
ఉన్నాడని దావీదు అతని యందు ఏమవుతున్నాడు, చాలా బాధపడ్డాడు. ఎవరి విషయంలో? అర్థం మీకు ఇక్కడ, ఇతడు తిన్నమైనోడు కాదు. ఈ తిన్నవలేనోడికి సపోర్టుగా నిలిచాడు ఎవరు అనంటే ఈ అమాస. ఒక రోజున ఈ అమాస యావాబు ఇద్దరు ఎదురు బదురయ్యారండి. ఏమయ్యారు? ఇద్దరు. ఓ పక్కన ఇటు నుంచి ఎవరు వచ్చారు? అమాస వచ్చారు అనుకోండి, ఈ పక్క నుంచి యావాబు వచ్చారు. ఇద్దరు ఏమనుకున్నారో? ప్రసన్న, క్షేమంగా ఉన్నావా అంటున్నాడు. ఎవరిని? అర్థం మీకు ఇక్కడ మీకు ఎవడో పెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళిద్దరు సంభాషణ ఎలాగుంది? ఎలా మాట్లాడుకున్నారు చూసారా? ఒకరికొకడు, నీ అంత క్షేమేనా? ఆ సైన్యానికి అధ్యక్షుడు, వీడేమో ఈ సైన్యానికి అధ్యక్షుడు. ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, హ్యాపీయా, నువ్వు సంతోష సమాధానమా అనుకుంటాను. అనుకుంటమే కాకుండా యావాబు చక్కగా వెళ్ళి గడ్డం పట్టుకొని ఏమంటున్నాడు? అంత క్షేమేనా? ముఖవంక చూసినట్టు చూశాడు, కిందకు వంగాడు, కత్తి తీశాడు, ఒక్క పోటు చేశాడు. అంతే. పొడవటం ఆలస్యం, పేగులు కూడా ఏమైపోయినాయి, అక్కడే పడిపోయాడు. జనం ఆ దారిని వెళ్తా ఉన్నారు, అది రహదారి. గుడ్డ మొహం మీద పడేసి పోయాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమనాలి చెప్పండి? ఎంత వేషధారణం దీని, అంతేనా? ఏం చెప్పచ్చు మన భాషలో? వేషధారణలో క్షేమం ఉంటుందా? పైకి నటించటం, పైకి ఎంతో క్షేమంగా ఉన్నావా అని మాట్లాడినట్టు మాట్లాడటం, ఓ పోటు చేయటం. జాగ్రత్త గమనించండి. నిజంగా ఇలాంటి వేషధారణ సందర్భాలు చాలా కనిపిస్తాయి ఈ లోకములు, చాలా కనిపిస్తాయి. ఒక దైవ సేవకుడిని, అయ్యా మా ఇంట్లో పుట్టినరోజు, మా ఇంటికాడ కొద్దిగా కేక్ కటింగ్ చేస్తారు కానీ ప్రార్థన చేస్తారు కానీ రండి అని మన తెలంగాణలో హైదరాబాద్లో ఒక ఆయన పిలిచాడు. పాస్టర్ గారు అనేటప్పటికి ఎవరైనా పిలిస్తే ఏం చేయాలి? దానియాలు వెళ్ళక్కర్లేదా? ఎలా పోతే ఏమనుకుంటారు మీరు? రావట్లేదేంట్రా, ఈ మధ్య కొద్దిగా స్టైల్ ఏమైంది అంటారు కదా అని. పాపం ఆ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేయడానికే కదా మనం పిలిచింది అని చెప్పి ఆయన సంతోషంగా ఏం చేశాడు? బయలుదేరితే, అయ్యా మీరు వచ్చి మా బండి ఎక్కండి, మేము తీసుకెళ్తాం, మీకు ఈ రూట్లో ఏమవుదో అని బండి మీద తీసుకెళ్ళి ఆ ఊర్లో ఉన్న శ్మశానం ఉంటుంది కదా, ఊరు బయట శ్మశానాలు ఉంటాయి, అక్కడికి తీసుకెళ్ళి అండి ఆయన్ని పొడిచి చంపేసి గోనుగుడ్డలో వేసి మూటకట్టి పడేశారండి. పైకి ఎలా తీసుకెళ్ళారండి చూసారా? మీరు గమనించండి. కొన్నిసార్లు మనుషుల యొక్క స్వభావం అసలు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసా? పైకి నవ్వునట్టు నవ్వుతారు, కానీ ఆ నవ్వులో చాలా ఏముంటుంది? విషయం. బాగా గుర్తించండి. అర్థం మీకు ఇక్కడ. ఇది ఈ లోక సంబంధమైన కొంతమంది కసాయిపు వాళ్ళ మనసు అలా ఉంటుంది. క్రైస్తవుడు ఎలా ఉంటారు? దేవుని కలిగిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, పైకి భక్తి చేసినట్టుగా ఉంటారు, కానీ లోన మాత్రం చెప్పరే. పైకి ఎంతో వినయం, విధేయత, భక్తి కనపడుద్ది, లోన అంతా చెప్పరే. పైకి గొర్రెపిల్ల స్వభావం అంట, లోనంతా తొడేలు స్వభావం. ఏ స్వభావం? ఇది ఎంత ప్రమాదకరమో. దేవుడు అంటాడు, వేసినైనా ప్రేమిస్తాడంట, ఆయన వేషధారిని ప్రేమించడు. వేషధారులకి క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా నటించే భక్తి చేసేవాళ్ళు, ఇలాంటి నటించి జీవించేవాళ్ళు, నాటకాలాడి బతికేవాళ్ళు, వాళ్ళ బ్రతుకులో ఏం చూడగలరు? యథార్థమైన భక్తి చేసేవాళ్ళు, యథార్థంగా దేవుని ఆరాధించేవారు, యథార్థంగా దేవుళ్ళు జీవించేవారు, యథార్థంగా బ్రతకడం నేర్చుకున్నవాడు బ్రతుకు ఎప్పటికీ. హల్లెలూయా. మన జీవితంలో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అదే. ప్రభువాక్యం అంటున్నాడు అండి, వేషధారులకి క్షేమము, నటించే వాళ్ళకి, తేలిగ్గా ఆశీర్వాదాలు వచ్చేయాలనుకున్న వాళ్ళకి చెప్పండి,
పైకి క్రైస్తవులాగా ఉండి క్రీస్తును ఆశ్రయించిన వారిగా ఉంటే వాళ్ళ జీవితాల్లో ఏముండదు. మూడో విషయాన్ని గుర్తు చేస్తాను మీకు. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదవండి. కాబట్టి ఒకడు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుమని రాజునని పంపిననగా, యెహూ సమాధానముతో నీకేం పని వానితో చెప్పగా, పంపబడినవాడు కానీ తిరిగి రాక నిలిచిన తెలిపాను. రాజు 2వ రౌతును పంపగా వారు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా. చాలు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమయ్యేలా చెబుతాను, మీరు గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయిన అహాబు గారి యొక్క భార్య పేరేమో యెజ్బేలు. వీళ్ళిద్దరూ రాజు రాణి. ఇశ్రాయేలు జనాంగానికి ఎవరెళ్ళో చెప్పండి. ఇశ్రాయేలు వారికి రాజు రాణి యజమానులు. ఇశ్రాయేలు దేవుణ్ణి కలిగి ఉండాల్సింది పోయి బయలును ఆరాధిస్తూ అష్టారోతు వాటిని ఏం చేస్తూ ఎంకరేజ్ చేస్తూ చెయ్యరాని నీచమైన పనులన్నీ చేపిస్తున్నారు వీళ్ళిద్దరు. ఎవరో అహాబు అలా చేయలేదు, కానీ యెజ్బేలు అచ్చంగా ప్రజలను పెడదారి. అందుకు మంచి పరిస్థితులు ఉంటాయా చెప్పండి. 22వ వచనం చదువుదాం, చూడండి. అంతటా యెహోవా రాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగుగా, యెహూ నీ తల్లి అయిన యెజ్బేలు జారత్వమును చెల్లంగితనములను ఇంత విపరీతమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చెను? ఏమవుతుంది? క్షేమం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎవరంటున్నారు అండి? యాజకుడు ఆనాడు ఎలీషా చేత అభిషేకించబడిన ఎవరో ఏలియా చేత అభిషేకించబడిన గొప్ప దైవజనుడు, యవనస్తుడు, భక్తిపరుడు, రోషం కలిగిన వాడు ఎవరంటే యెహూ అనే సేవకుడు. ఈ సేవకుడు యెహోరాము దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఒకరిని పంపించాడు. సమాధానంగా వస్తున్నావా అన్నాడు. వచ్చినోడితో అన్నాడు, సమాధాన సంగతి నీకు అనవసరం, వచ్చినా పక్కరా. ఎవరు? రాజుగారి ఇల్లు అంటే మనకులాగా ఉండవు అండి. రాజుగారి కోట చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఎవడు ఎలా వస్తున్నాడో ఎటు నుంచో ఏం చేయగలరో చూడగలరు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే హైదరాబాద్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గోల్కొండకి ఎక్కండి. ఎక్కలేకపోతే మానేయండి. ఎక్కగలిగిన వాళ్ళే ఏం చేయండి, పైకి ఎక్కండి. అక్కడ పైకి ఎక్కితే మొత్తం హైదరాబాదు చుట్టుపక్కల అంతా మనకేమవుద్ది. ఇప్పుడు పెద్ద పెద్ద కట్టేశారు కాబట్టి కొంత కనబడట్లేదు, కానీ ఇదివరకు చుట్టూ చాలా సరెండర్ ఏమయ్యేది. ఎవడు దరిదాపుల్లో వస్తున్నాడో పైనుండి ఏం చేయొచ్చు, చూడొచ్చు. రాజు అంత ఎత్తైన స్థానంలో ఉంటారు. యెహోరాము కూడా అలా పైన ఉన్నాడు. ఒకడు గుర్రం వేసుకొస్తున్నాడు. ఎవడరా ఎరుతోలకు వచ్చేవాడా? రే ఆడు వచ్చేవాడు సమాధానంగా వస్తున్నాడు లేదని రాజుగారు పన్నోడికి గుర్రం ఇచ్చి పంపించాడు. వెళ్ళి యెహూ దగ్గరికి వెళ్ళి, అయ్యా సమాధానంగా వస్తున్నావు, సమాధాన సంగతి నీకు అనవసరం పక్కరా అన్నాడు. రెండోవాడు వచ్చాడు, నీకు అనవసరం రా నా పక్క అన్నాడు. డైరెక్ట్ యెహోరాము దగ్గరికి వెళ్ళాడు. ఎవరో ఏంటే సమాధానంగా ఉన్నావా అన్నాడు. ఎవరిని? ఈ సేవకుడిని అడుగుతున్నాడు రాజుగారు. ఏమని? నువ్వు సమాధానమేనా అన్నాడు. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? మీ అమ్మ ఏం చేసింది? ఎవరన్నమాట చదువుతారా? నీ తల్లి యెజ్బేలు జారత్వము చిల్లంగితనము ఇంత విపరీతమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చాను అని రోషంగా పౌరుషంగా మాట్లాడుతున్నాడు. ఏదో తేడాగా ఉందని మనోడు కొద్ది బయటికి అలా పారిపోతున్నాడు. పారిపోయేటప్పుడు యెహూ తన దగ్గర ఒక ఈటి ఇలా ఏం చేశాడు అనుకున్నారు, ఇసిరాడు. అంతే, రెక్కల సందులో నుంచి దూరి అక్కడే ఏమయ్యాడు అనుకున్నారు, చచ్చాడు. గబగబా బయలుదేరి ఏమండి ఎక్కడికి వెళ్ళాడు? యెజ్బేలు ఉన్న కోటకాడికి వెళ్ళాడు. ఎవరో అప్పుడు ఆవిడ అంటుంది, ఎర్రి తోలుకొస్తున్నావు, నువ్వు సమాధానంగా వస్తున్నావా అంది. ఎవరో తల్లి ఇప్పుడు ఏమంటుంది? సమాధానంగా వస్తున్నావా అంది. సమాధానంతో నీకు అనవసరం, అక్కడ ఎవరన్నా ఉన్నారన్నా తోలుకో అన్నాడు. అప్పటికి ఆవిడ జుట్టు బాగా
ఏం చేసుకుంది? ఎర్ర పూసుకుని ఎదరకి సగం, పక్కకి సగం, ఈ పక్కకి సగం, ఇంకొద్దిగా ఎక్కడికి ముఖానికి రంగు వేసుకుని, పెదాలకి బాగా ఏం వేసుకుని, లిప్టిక్ వేసుకుని, ముఖం చుట్టి అమ్మగారిని జడుచుకుంటాడేమో అన్నట్టుగా సమాధానంగా వస్తున్నావా అంది. ఎవరిని? ఈయన అన్నాడు, సమాధానం సంగతి అక్కడ నా పక్షాన ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఇద్దరు ఆడవాళ్ళు ఇలా తలక బయటికి పెట్టారు. దాన్ని ఎత్తి కింద పడేయండి అన్నాడు. దేన్ని? యెజెబెల్ని ఏం చేయమన్నాడు? ఎత్తి కింద పడేమన్నాడు. అప్పుడు దాకా కాళ్ళు నొక్కిన వాళ్ళు ఉన్నారు చూడండి, మేకప్ వేసిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు 2 కాళ్ళు పట్టుకుని లేపు కింద అడిచారు. ఎవరిని? అంతే, పొట్ట పగిలిపోయింది, పేగులు బయటకు వచ్చేసినాయి. యెహూ గుర్రం వేసుకుని తొక్కిచ్చేసాడు. ఎవరిని? అర్థం మీకు ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది? ఆమె చేసిన పనులు చాలా భయంకరమైన. దీనికి ప్రకటన గ్రంథంలో కూడా ఒక వివరణ ఇచ్చాడు. అది కూడా ఒకసారి ఒక మాట చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథంలోనికి రండి ఒకసారి. 2వ అధ్యాయం 20వ వచనం చదువుదామా? నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకున్న యెజెబెలు స్త్రీని నువ్వుండనిచ్చుచున్నావు. జారత్వము, విగ్రహారాధన బలిచ్చిన వాటిని తినుట నా దాసులకు బోధించుచు అది మోసపురుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో వ్యభిచరించు వారందరి క్రియలను మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు ఏం చేస్తానన్నాడు? దేవుడు అన్నాడు, మారు మనసు పొందడానికి టైం ఇస్తా, లేదా మంచం ఎక్కిస్తా. మంచం ఎక్కినప్పుడు అన్నారు ఏం రావాలి? దానికి ఏం రావాలి? మంచం ఎక్కిస్తామంటే అర్థం ఏంటి? రోజు సాయంత్రం పడుకుంటాం కాదు. రోగం పెడితే ఎక్కడెక్కుతారు? ఇక దిగతం ఉండదు. ఇంకా దేవుడు ఇప్పుడు చెప్పాడు యెజెబెలుకి ఏమని? ఇదిగో మంచం ఎక్కిస్తా, నీతో పాటు ఉన్న వాళ్ళందరూ మారాలి. మారలేదా మిమ్మల్ని అందరినీ బహుశ్రమల పాలు. నేను ఇక్కడ ఓ మాట చెప్పనా? మన దేవుడు మనకి ఓ మాట చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఆయన సృష్టికర్త, ఆయన మన నాన్న, ఆయనే మన ప్రభు. అందుకే మనం ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని గణపరచాలి. తన పోలికలో చేసుకున్నాడు, తన రూపంలో మనం పెట్టుకున్నాడు. ఇన్ని నమూనాలు, ఇన్ని సూచనలు. ఆయన సశరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన దేవుడిగా అనేక సూచిక్రియలు, అద్భుత కార్యాలు మన పట్ల చేశాడు. ఇన్ని చూసిన తర్వాత ఆయన మా నాన్న కాదు అనుకుంటే మనం ఎంత బుద్ధి లేని వాళ్ళం అసలు. చెప్పండి, నాన్నలు ఎంతమంది ఉంటారు? జాన్ బాబు ఒకడే. అమ్మలు ఎంతమంది ఉంటారు? ఒకలే. మన దేవుడు ఎవడు? అందరూ అనొచ్చు కదా, అను. ఒకడే, ఒకే దేవుడు. చెప్పండి, ఓకే నాన్న, హల్లెలూయా. అందుకు ఇప్పుడు మగమాటంలో అక్కడ చెప్పాలి. అక్కడ అందుకని దేవుని వాక్యంలో రాయపడుతున్న మాట ఏమంటుంది చెప్పండి? యెజెబెలు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ ఇప్పుడు క్షేమం ఉందా? క్షేమం ఉందా? లేదు. క్షేమం ఎందుకు లేదు? ఎందుకు లేదు చెప్పండి. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను నేను. 1, తిరుగుబాటు చేసినప్పుడు క్షేమం ఉండదు. 2వది, వేషధారణ బ్రతుకులో ఏముండదో క్షేమం ఉండదు. 3వది, యెజెబెలు లక్షణాలు ఉంటే చాలు, ఏముండదు. చెప్పండి, ఏముండదు? యెజెబెలు అంటే అహంకారం, యెజెబెలు అంటే మూర్ఖత్వం, యెజెబెలు అంటే కఠినత్వం, యెజెబెలు లాగా ఇతరులకు మోసం చేయటం, ఇతరులని హింసించటం, ఇతరుల మీద అబద్ధాలు మాట్లాడడం, ఏమండి వేష భాషలకి అన్నిటికీ రుజు ఎవరో చెప్పండి. అర్థం మీకు ఇక్కడ? బాగా మేకప్ వేసామంటే వాళ్ళు ఎవరో మాట్లాడండి. యెజెబెలు చెల్లెళ్ళు అన్నయ్యి ఉండాలి, యెజెబెలు మామ, యెజెబెలు మీకు మామ అన్నయ్యి ఉండాలి. అర్థం మీకు ఇక్కడ?
మీరు ఎవరు ఏజ్బెల్ మామం చేసుకుంటారో మీ ఇష్టం, నాకు తెలవదు. నా వాక్యం అయితే, దేవుని వాక్యం అయితే చెప్పేది ఏమిటంటే, అసలు ఏజ్బెలు లక్షణాలు ఉంటే క్షేమం ఉండదు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. క్షేమము లేకపోతానికి కారణం ఎయ్యి. మీరందరూ ఏం కోరుకుంటున్నారు? మన నాన్న ఏం కోరుకుంటున్నాడు? క్షేమంగా ఉన్నావా అబ్షాలోము? అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? పరలోకపు తండ్రి ఏం కోరుకుంటున్నాడు? మరి మనం చేసే పనులే ఏమేవో. ఈరోజు మీరు అదే గుర్తుపెట్టుకోండి. ఈ 3 విషయాలు మీరు అర్థం చేసుకోండి. సింపుల్గా మీకు అర్థం అవడానికి సమయం అయిపోతుంది కదా, మాట చెప్తాను. 23వ కీర్తన 6వ చరణం చదవండి ఒకసారి. 23వ కీర్తన 6వ చరణం త్వరగా. చాలు. ఏమన్నాడు అక్కడ? ఆ కీర్తన మొదటి వచ్చిన ఏమన్నదంటే, యెహోవా నా కాపరి. ఏంటంటే పవన, ఎవరిని కాపరిగా చేసుకోండి? యేసయ్యని కాపరిగా చేసుకున్న వాళ్ళందరికీ కృపాక్షేమములు వెంట వచ్చును. హల్లెలూయా. దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే లేమి ఉండదు. చెప్పండి. ఆహారం దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడా? పచ్చిక గల చోట్ల ఏం చేస్తాడు? పానీయం ఇస్తాడు, సమాధానము ఇస్తాడు. ఒకవేళ గాఢాంధకర లోయలోకి వెళ్ళినా అపాయం మాత్రం నీకు రానివ్వను. నాకు దుడ్డి కర్ర దండము నిన్నేం చేస్తుంది? అప్పుడప్పుడు నేను కొడతా, అయినా నిన్ను ప్రేమించే నేనేం చేస్తున్నా? నేను దండిస్తున్నాను. కాబట్టి నీ దగ్గర ఏముంది? దండముంది, దుడ్డి కర్ర ఉంది. ఆయన దుడ్డి కర్రతో, ఆయన దండముతో వాళ్ళని ఏం చేస్తున్నాడు కదా? కృపాక్షేమములు ఎక్కడొస్తాయి? హల్లెలూయా. అందుకే మన జీవితంలో యేసయ్యని కాపరిగా చేసుకుంటే చాలు. ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? క్షేమం కావాలని ఆశపడిన మీ అందరికీ చెప్పండి, నల్ల బొమ్మ తెచ్చి పెట్టుకున్నా ఉపయోగం లేదు. పేద రాక్షసి బొమ్మ ఉంటుంది, అది పెట్టినా ఉపయోగం లేదు. రాగిరేకి పెట్టినా ఉపయోగం లేదు. ఇంకొక గుడ్డ కట్టినా ఉపయోగం లేదు. తాడు కట్టినా క్షేమం ఎక్కడ దొరకదో. క్షేమం నువ్వు చేసుకున్న పనుల్లో ఉంది. మొదటిదే, తిరుగుబాటు చెయ్యకు, దేవునికి లోబడు, దేవుని మాట విను, నీ నాన్న మాట విను, పెద్దల మాట విను, ఆత్మీయుల మాట విను. వింటే నీకు క్షేమము. రెండవది, నటించకో, నటించే భక్తి చెయ్యకు, యథార్థమైన భక్తి చెయ్యి, క్షేమం ఉంటుంది. మూడో మాట చెప్పండి, ఏజ్బే లక్షణాలు వద్దు, ఆర్భాటాలు వద్దు, ఆడంబరాలు వద్దు, లోక సంబంధమైన నీకు వద్దు. నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ఏజ్బే లక్షణాలు ఉంటే ఏముండదు? క్షేమము. దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే ఏముంటుంది? ఇంకొక మాట చూపించి నేను ముగిస్తా. మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక, 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఎలాగు నియమించెను, పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి నందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు. చాలు. ఇక్కడ మీరు చూడండి, ఈ వచనంలో అంటాడు కదా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఇప్పుడు క్రీస్తు శరీరం ఎవరు? సంఘం ఎవరి శరీరం? మనమందరము ఒకే శరీరం. మనకి శిరస్సు ఎవరు కదా? స్త్రీలు ముసుకెందుకు వేసుకుంటున్నారు?
మీకు శిరస్సు ఎవరు? మీ భర్తే శిరస్సు. ఏమండి అర్థం మీకు ఇక్కడ? సంఘమంతటికి ఎవరు శిరస్సు? దేవుడే శిరస్సు. అర్థం మీకు ఇక్కడ? అందుకని ఇప్పుడు మనము దేవుడు శిరస్సు అయి ఉంటే ఈ శరీరం అంతా ఎవరై ఉన్నారు? సంఘము. ఇప్పుడు సంఘము ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి. అది క్షేమంగా చక్కగా అభివృద్ధి చెందుటకు అక్కడ 13వ వచనంలో ఇలా అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఏమవ్వాలి? సంఘము పరిశుద్ధతలో ఏమవ్వాలంట? సంపూర్ణులు. దానిని బలపరచడం కొరకు దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఎవరిని? అపోస్తులను, కొందరని ప్రవక్తలను, కొంతమంది సువార్తికులను, కొంతమంది కాపరులను, కొంతమంది ఉపదేశకులను. ఎందుకు వీళ్ళందరినీ నియమించింది చెప్పండి? ఎందుకు వీళ్ళందరినీ పంపింది? మన దగ్గరికి దేవుడు కొంతమంది కొన్నిసార్లు సువార్తికులు వస్తారు, సువార్త చెబుతారు కదా. కాపర్లుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇక్కడ మీరు గమనించండి, కాపర్ల ద్వారా, ఉపదేశకుల ద్వారా, సువార్తికుల ద్వారా ఏం చేస్తున్నాడు? తన సందేశాన్ని మన దగ్గరికి. ఇప్పుడు ఈ సందేశాన్ని విని మనం ఏమవ్వాలి? అక్కడ అన్నాడు సంఘము ఏమైపోవాలి? క్షేమాభివృద్ధి. హల్లెలూయా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మనందరం దేవుడు కోరుకున్నది ఏం కలిగి ఉండాలంటే క్షేమాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. క్షేమం కావాలని అందరికి ఆశ ఉందా? ఇప్పుడు ఏం చేస్తే మనకి క్షేమం వస్తుంది చెప్పండి? మనము ఐక్యత కలిగి, పవిత్రత కలిగి, సేవకుని చెప్పే మాటలు, సందేశాలు మనము విని ఏమండి చక్కటి దైవికమైన నడవడికలు నడచుకుంటే మనకు క్షేమాభివృద్ధి వచ్చేస్తుంది. అంతే, క్షేమం కలుగుద్ది. నువ్వు చేసేది ఫలించుద్ది. నువ్వు ఎట్టెళ్ళినా మంచి పరిస్థితులు ఈ జీవితంలో చూస్తావు. ఈరోజు మనం క్షేమం కోసం చూస్తున్నాం, అన్నీ అసమాధానకరమైన పరిస్థితులే మన జీవితంలో కదా. ఇక్కడ ఉన్న మీరు చిన్న పాయింట్లు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వారు చేసిన చెడ్డ పనులే వారికి క్షేమాన్ని ఏం చేయలేదు, ఇవ్వలేదు. మనం అలాంటి పనులు చేయకూడదు. చేస్తే మనకు కూడా ఏమి రాదు? క్షేమం రాదు. మనము క్షేమంగా బ్రతకాలి అంటే దేవుణ్ణి కాపరగా చేసుకుని వాళ్ళ చేసిన పనులు మనము చెయ్యకుండా, చెప్పండి, వాక్యం చేత బోధించబడుతున్న మనం అందరము వాక్యానికి లోపడితే మన జీవితంలో ఏం చూస్తాం? క్షేమాన్ని చూస్తాం. అట్టి క్షేమము ప్రభువు మనకి, మన కుటుంబములకు ఎల్లవేళ దయచేయును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మనందరితో మాట్లాడిన మాట ఎవరికి వారిగా కొన్ని నిమిషాలు మనము పరిశీలన చేసుకుని దేవునికి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, దావీదు అడుగుతున్నాడు, అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, క్షేమంగా ఉన్నావా? ఆయన మన తండ్రి, మనం ఆయనకి పిల్లలము. ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, క్షేమంగా ఉన్నావా? నిజంగా మనం క్షేమంగా ఉన్నామా? యేసయ్యా, ఒకవేళ తిరుగుబాటు చేశానేమో, అందుకే నాకు క్షేమం లేదు. నేను పెద్దలకి తిరుగుబాటు చెయ్యనయ్యా, నీ మాట వింటాను, నీ సేవకుల మాట వింటాను, నీ వాక్యానికి లోబడతాను, నీ మాట వింటాను అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. దేవుడు మన బ్రతుకులకి క్షేమకరమైన పరిస్థితులు ఇస్తాడు. వేషధారణ, నటన జీవితాన్ని జీవించినప్పుడు మన జీవితం క్షేమదాయకంగా ఉండదు. క్షేమదాయకంగా మన బ్రతుకుండాలంటే ఇప్పుడే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా బ్రతుకు క్షేమదాయకంగా మార్చయ్యా. నేను నటించే భక్తి చెయ్యను, రియల్గా నేను ఏడుస్తాను. ఎవరో దగ్గర ఏడుస్తాం కాదు, నీ సన్నిధిలో పడి ఏడుస్తాను, నీ పాదాల దగ్గర పడి ఏడుస్తాను. నా కష్టం తీర్చేయ, నా దుఃఖం తొలగించు, నా వేదన తొలగించు, నా బ్రతుకులో నెమ్మది దయచేయి. యేజబేలు చేసిన పనుల వలన ప్రజలందరికీ సమాధానం లేకుండా పోయింది.
యెహూ చెబుతున్నాడు, మీ అమ్మ చేసిన పనికి, నీ తల్లి చేసిన పనికి ప్రజలలో సమాధానం లేదు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం అడుగుదాం దేవుడిని, యేసయ్యా, చేయరాని పనులు ఏవైనా చేసి నేను సమాధానం లేకుండా చేసుకున్నానా, క్షేమం లేకుండా చేసుకున్నాను, నన్ను క్షమించు. నా బ్రతుకుకి నువ్వే కాపరివి, నువ్వే రాజువి, నువ్వే ప్రభుడివి, నిన్ను నేను కాపరిగా చేసుకున్నాను. కృపాక్షేమములు నా వెంట పంపించయ్యా.